అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి ముఖ్యంగా 2 తేదీల్లో వస్తుంది. అయితే చాలామంది డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు ఉపవాసం ఉండి, మరుసటి రోజు ఉపవాస విరమణ చేస్తారు. ఇది పుష్యమాసంలో వస్తుంది. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జనవరి 10, 2025 కూడా వైకుంఠ ఏకాదశి అని కొందరు పేర్కొంటున్నారు. కానీ డిసెంబర్ 30, 2025న ప్రధానంగా జరుపుకుంటాం. తిథి ప్రారంభం డిసెంబర్ 30 ఉదయం 7:50 తిథి ముగింపు డిసెంబర్ 31 ఉదయం 5 గంటలకు. ప్రాముఖ్యత: ఈ రోజున శ్రీ మహావిష్ణువు పూజిస్తారు, వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారు, ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఇక ముక్కోటి ఏకాదశి. ఈ ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఆ రోజునే శివుడు హలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు కూడా ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనది ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున భక్తులు ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇక పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురగతాలను భరించలేక దేవతలు విష్ణువుని శరణవేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని సూచించారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభిస్తుందని, తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుందని అంటారు. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడనేది అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాత రోజు చేయటం వల్ల జవహకు భోజన రుచి తెలుస్తుంది.
ఇక గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకాలను దానం కూడా చేస్తారు. వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ, ఏకాదశి అని 2 పదాలున్నాయి. వైకుంఠ శబ్దం అకారాంత పుల్లింగం. ఇది విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించిన విష్ణువు వైకుంఠుడు అయ్యాడు. అదేగాక జీవులకు నియంత జీవులకు సాక్షి. భూతముల స్వేచ్ఛావహారాన్ని అణిచేవాడు అని కూడా అర్థం ఉంది. ఇక ఈ పండుగ ప్రాశస్త్యం వస్తే వైకానసుడి కథ చెబుతారు. పర్వత మహర్షి సూచన మేరకు వైకానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల నరక బాధల నుంచి పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్ళారట. అలాగే మురాసుడి కథను కూడా చెప్తారు. అలాగే వైకుంఠ ఏకాదశినే పుత్ರದ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశినే దీని గొప్పదనాన్ని వివరించే కథ ఒకటి ఉంది. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చెంపక మహారాణి అయిన గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభాగ్యతలను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడంతో జీవితంలో తీరం లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఓ పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారని తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించాడు. వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని, అట్లా చేసిన నీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు. అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకున్నాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చెంపకు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికే కుమారుడు కలుగుతాడు. ఈ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. ఇక వైకుంఠ ద్వారం. శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు ఉదయం పూజ అని, రెండవ భాగాన్ని ఇరపట్టు రాత్రి పూజ అని పిలుస్తారు. విష్ణు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలను అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకువచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులకు వైకుంఠం చేరుకుంటారని నమ్మకం. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనం, తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాదశ సేవానంతరం బంగారు వాకిలి మూసేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశి నాటి రాత్రి ఏకాదశి సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ 2 రోజులు భక్తులు శ్రీవారి దర్శనార్థం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళతారు.